श्री नरेंद्र मोदी जी आगे बढ़ो, नरेंद्र मोदी जी आगे बढ़ो। మన మాజీ కేంద్ర మంత్రివర్యులు విద్యాసాగర్ రావు గారు 2 నిమిషాలు మాట్లాడతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు వచ్చారు. తప్పకుండా మీరు ఆశించిన మేరకు వారు పూర్తిగా సంపూర్ణంగా మాట్లాడతారు. దయచేసి సహకరించాల్సిన కోరుతున్నాను. విద్యాసాగర్ రావు గారు. వేదికను అలంకరించిన పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈనాటి ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి సోదరులు సోదరిమణులు, ఇంతకుముందే బారికేడ్ దాటి బార్డర్ దాటి ఇక్కడికి వచ్చిన యువత, కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటి మనం హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. మా సైనికుల తలలు తీసుకుపోయినారు, మా వాళ్ళను చంపుతున్నారు. మేమందరం వేచి చూస్తున్నాం. రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం నరేంద్ర మోడీ గారిని ఎలక్షన్ల ఎన్నికల ప్రచార సారథిగా మాత్రమే చేసినారు. కానీ భారతదేశ ప్రజలు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎంపిక చేసినారు. మన హైదరాబాద్ కు చాలా ప్రత్యేకత ఉంది. 17 సెప్టెంబర్ భారతదేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం వస్తే మన హైదరాబాద్కు 13 మాసాల 2 రోజుల తర్వాత, అంటే 17 సెప్టెంబర్ 1948లో వచ్చింది. లిబరేషన్ జరిగింది. భారతదేశంలో విలీనమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో అది జరిగింది. అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. నేను ఒకే మాట చెప్పి నేను ముగిస్తాను. మనం భారత్ మాతాకి జై అంటాం. ఇంతకుముందే మీరందరూ కూడా జై తెలంగాణ అన్నారు. ఒక్కసారి నేను నినాదమిస్తాను, జై తెలంగాణ. తెలంగాణ వచ్చింది, రాకముందు ఒక్క చేతోనన్నాం. తెలంగాణ వస్తుంది కాబట్టి 2 చేతులు లేకపోతే వచ్చిన తెలంగాణ పోతుంది. జై తెలంగాణ. ఇదే విధంగా ఆంధ్ర ప్రాంత మిత్రులం అందరం కలిసిమెలిసి ఉందాం. ఒక్క సెల్ ఫోను డ్యూయల్ సిమ్ కార్డ్స్, సింగిల్ ఫోన్ డ్యూయల్ సిమ్ కార్డ్స్ మాదిరి కలిసి ఉంటామని మనవి చేస్తూ వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. గతంలో ఏ విధంగానైతే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధనిక దేశంగా ఉండింది హైదరాబాద్ సంస్థానం, మళ్ళీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచం యొక్క కళ్ళన్నీ ఈ వైపే ఉండే విధంగా, అదేవిధంగా కోస్తా రాయలసీమ ప్రాంతం వైపు ఉండే విధంగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. మన భాగ్యనగరానికి మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు విచ్చేసిన సందర్భంగా హైదరాబాద్ బీజేపీ శాఖ ఆధ్వర్యాన హైదరాబాదు నగర అధ్యక్షులు శ్రీ వెంకటరెడ్డి గారు వారిని పుష్పగుచ్చంతో స్వాగతం పలికి తదుపరి కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాం. వెంకటరెడ్డి గారు.
మన సంస్కృతి భూవనమంతా. జై భారత్ మాతా కీ జై. స్వామి వివేకానందుని మార్గం స్వర్ణ భారతి సాధనమంతా. బండారు దత్తాత్రేయ గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు వారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నారు. నేడు నరేంద్ర మోడీ గారి హైదరాబాద్ రాక హైదరాబాద్ ప్రజలనే కాదు యావత్ దేశ ప్రజలందరినీ లాల్ బహదూర్ స్టేడియం వైపు సూచిస్తున్నది. కాబట్టి లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రపంచంలో అందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ లాల్ బహదూర్ స్టేడియంలో దీని పేరు ఫతే మైదాన్. ఫతే మైదాన్ అంటే విక్టరీ ర్యాలీ. విక్టరీ ర్యాలీ దాని అర్థం ఫతే మైదాన్. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ యుద్ధమైన తర్వాత ఈ స్టేడియం యొక్క ఇనాగ్రేషన్ జరగడం, ఇది ఎల్బీ స్టేడియంగా రావడం, ఆ స్టేడియంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు మన యొక్క ఈ యొక్క నవభారత యువవేదికి వారు హోరి మోగించడం, ఇది మన దేశ ప్రజలందరికీ ఒక పిలుపుని చూపబోతున్నారు. సో అందువల్ల ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది లేదు. ముఖ్యమంత్రి నామమాత్రమైనటువంటి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎక్కడ మంత్రులు ఇద్దరు కూడా విడిపోయినారు, పార్లమెంట్ సభ్యులు విడిపోయినారు. అయినా 9 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒకవైపు తెలంగాణ సీమాంధ్ర ఉద్యమాలు రావడానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను తప్పకుండా కోరుతా ఉన్నాను, రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి బీజేపీ ఎన్డీఏ నాయకత్వంలో లాల్ కిలా మీద జెండా ఎగిరేసేటువంటి పరిస్థితి తప్పకుండా దేశ ప్రజలకు తీసుకురావాలని నేను ఈ సభాముఖంగా తప్పకుండా నేను మనవి చేస్తా ఉన్నాను. దీంతో పాటు తప్పకుండా ఇవాళ యువత వివేకానందుడు ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉన్నటువంటి ఒక 100 మంది యువకులుంటే నేను దేశ భవిష్యత్తును మారుస్తా అన్నాడు. అదేవిధంగా ఈరోజు మరొక ముఖ్య నేత నరేంద్ర మోడీ గారు అలాంటి యువకులు వస్తే దేశ భవిష్యత్తు మార్చేటువంటి ఒక డైనమిక్ లీడర్ నరేంద్ర మోడీ గారిని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నేను మనం చేస్తా ఉన్నాను. సో అందువల్ల దేశం మార్పు కోరుతున్నది. తప్పకుండా ఈ మార్పులో మనందరం కూడా భాగస్వామై ఈరోజు మావోయిస్టులు కానీ లేక లెఫ్ట్ వాళ్ళు కానీ ఎవరే కానీ ఎవరి మీద ఎవరికైతే ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేదో ఆ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేనటువంటి వాళ్ళు కూడా ఒకటే విషయం గమనించాలా, ఏంటంటే బ్యాలెట్ అనేటువంటిది ఇట్స్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. అందువల్ల రేపు రాబోయేటటువంటి మార్పు ఈ యొక్క బ్యాలెట్ ద్వారా వస్తుంది. ఆ బ్యాలెట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే తప్పకుండా వరం వస్తుందనేటువంటి విశ్వాసాన్ని మీరందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నేను మీకు సభాముఖంగా హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఈ సందర్భంగా నేను ఒక చిన్న పాట మీ ముందు వాడతాను. ఆ పాట అర్థము మీరు తప్పకుండా గమనించాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి భారతీయుడా, పాడవోయి భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగఫలం, నేడే నవోదయం నేడే ఆనందం. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక, ఆడి పాడవోయి విజయ గీతిక. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అంతులేని నిరుద్యోగం ఇంకొక వైపు.
అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు, కాంచబోయి ఈ దుస్థితి, ఎదిరించబోయి ఈ పరిస్థితి, ఎదిరించబోయి ఈ పరిస్థితి, పారబోయి భారతీయుడా. భారత్ మాతాకి